యానోరెక్టల్ డిసీజెస్లో అల్లోపతి చేసినంత హాని సమాజానికి ఇంకోటి చేయరు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ప్రతిదీ కోసేయటం తెలుసు. ఉదాహరణ పైల్స్ వచ్చింది కోసేయి, ఫిషర్స్ వచ్చింది కోసేయి, ఫిస్ట్లో వచ్చింది వేసేయి, కోసేయటం వేసేయటం ఇది తప్ప ఏమి లేదు. ఏంటంటే కోసేది మీరు కూర్చున్న ప్లేస్ ఎట్టండిది యానస్ దగ్గర, అక్కడ స్ప్లింటర్స్ ఉంటాయి. ఇన్ని జీవితాలు నాశనం నా కళ్ళతో నేను చూసా. ఒక్కొక్కళ్ళు వచ్చి ఏడుస్తో సూసైడ్ చేసుకుందని చెప్తే అంటే హృదయం ద్రవిస్తుంది. ఏంటి వాళ్ళు చేసిన నేరం? కోట్లు వేస్తుంది. ఏదో పైల్స్ వచ్చిన ఫిస్ట్లు వచ్చినా వెళ్ళటం, మళ్ళీ టాప్ హాస్పిటల్లో టాప్ సర్జన్లు చేసిందంతా. మీకు తెలుసా మోషన్ కంట్రోలింగ్ స్ప్లింటర్లని వీళ్ళు చేసిన సర్జరీల వలన ఆ స్ప్లింటర్ ఎలాస్టిసిటీ పోయినాయి. అంటే వీడికి మోషను 24 గంటలు వాడు తిన్నట్టు తయారై కింద పడిపోతూ ఉంటుంది. అంటే వాడు బతుకంతా డైపర్లే. ప్రతి 2 గంటలకు 3 గంటలు డైపర్ మార్చుకోవాలి. ఫంక్షన్కి వెళ్ళటానికి లేదు, ఏం లేదు. ఎన్నాళ్ళు చచ్చిపోయేవారు. వీటికి అద్భుతమైన పరిష్కారం ఏంటంటే డైటు. ఎవడైతే నీళ్లు బాగా తీసుకుని ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారాన్ని బాగా తీసుకుంటారో వీళ్ళకి మలద్వార వ్యాధులు రావడానికి 99.99% ఛాన్స్ లేదు. అలా వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన విధానం ఏంటంటే అది ఆయుర్వేదం.